అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. E6 టీవీలో మరొక ఎపిసోడ్లో డాక్టర్ కుంచెల్ల హనుమంతరావు సార్తో ఆడియన్స్ మనకు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు వాస్తుకు సంబంధించి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, డాక్టర్ గారితో తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మీకు ఫన్నీ సిల్లీగా అనిపించవచ్చు, కానీ అందరు ఏమంటారంటే ఈ వాస్తులో మనం ఎక్కడ ఏది అపార్ట్మెంట్, హైదరాబాద్లో ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ వచ్చిందంటే ఫస్ట్ మనం జంప్ అయిపోయి వెళ్ళి ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఎంట్రెన్స్ ఉందంటే ఫస్ట్ అది బుక్ చేసుకుంటాం, లేకపోతే అదే తీసుకోవాలని అనుకుంటాం. అలాంటప్పుడు వెస్ట్ సౌత్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అది ఎవరు కొంటారు, ఎందుకు కొనాలి, అది కొంటే దానికి ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అనేది ఒక సెంటిమెంటల్గా జనాలు ఫీల్ అవుతున్నారు. అంటే ఒకళ్ళు ఈ దారి వెళ్తే అదే దారి అందరూ వెళ్ళిపోతున్నారు. అలాగే చాలామంది వెస్ట్ ఫేసింగ్ కూడా అంటే మాకు ఈస్ట్ ఫేసింగ్ పడదు, వెస్ట్ ఫేసింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఈ దారినీటికన్నా ముందు మెయిన్ ఏంటంటే నిజమైన వాస్తు సిద్ధాంతి అయ్యుండి ఆ యొక్క ఫ్లాట్ని స్వభావాన్ని స్వరూపాన్ని ముందు వాస్తుపరంగా విశ్లేషణ చేసుకున్న తర్వాత ఏ ఫేసింగ్ అయినా ఒకటి అని నిర్ధారణ రావాలి. చాలా మంది ఏంటంటే డబ్బున్నోడు వెనకాల ఇంకో డబ్బున్నోడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళకి అది సక్సెస్ అయింది, మేము అదే ఇంట్రెస్ట్ సక్సెస్ అవుతుంది. దానికి ఉదాహరణ కూడా చెప్తా కొన్ని విషయాలు. విషయం ఏంటంటే ఫేసింగ్ ఏదనేది ముఖ్యం కాదండి. వాస్తుపరంగా ఇల్లు ఆహ్లాదకరంగా ఉందా, గాలి వెలుతురు బాగా వస్తుందా ఇంట్లోకి, బెడ్రూమ్స్కి మంచి గాలి వస్తుందా, అలాగే బాత్రూమ్స్ వెంటిలేషన్ ఎలాగ ఉన్నాయి. వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వెంటిలేషన్ అంటే మనం గాలి పీల్చుకుంటున్నాము, గాలి వదిలేస్తాం మనం. అలాగే ఇల్లు కూడా గాలి పీల్చుకోవాలి, గాలి వదిలేయాలి. అంటే మనం ఒక ఇంట్లోకి వెళ్ళి మనం నివసిస్తున్నప్పుడు ఆ ఇంట్లో గాలి ఉన్నప్పుడు ఈ రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్లో ఇలా కూర్చుంటే ఎక్కువసేపు కూర్చుంటే మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చుకుంటూ ఉంటాం. ఎందుకని? ఇంటరేషన్ లేదు కనుక. అలా కాకుండా అదే బయట నుంచి కానీ విండో అటు డోర్ కనుక ఉండుంటే ఈ విండో ఓపెన్ చేస్తే ఆ డోర్ ఓపెన్ చేస్తే ఈ గాలి అటు ఆ గాలి ఇటు వచ్చేస్తే మనకి మనశ్శాంతి, ప్రశాంతత, ఆనందం, ఉల్లాసం దొరుకుతుంది. ఆక్సిజన్ వస్తుంది బాడీకి. ఇది గమనించుకోవాలి చాలా మంది. అంటే ఒక వ్యక్తి ఈస్ట్ ఫేస్ తీసుకొని కోటీశ్వరుడు అయిపోయాడు అని అనుకుని ఇంకొక వ్యక్తి ఈస్ట్ ఫేస్ చూసుకొని బెకార్ కూడా అయిపోతాడు. అయితే ఇప్పుడు వెస్ట్ సౌత్ ఒకవేళ మనకి అపార్ట్మెంట్ దొరికితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా? ఏ ఫేసింగ్ అయినా సరే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు తెలిసిన వాస్తు సిద్ధాంతిని నమ్మిన వాస్తు సిద్ధాంతి. మనకు ఏదైనా ఒక జ్వరం వచ్చింది అనుకోండి, ఓ డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ముందు మనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే ఆయన సూది పొడిచినా ట్యాబ్లెట్ ఇచ్చినా తగ్గిపోతుంది మనకి. అది నమ్మకం. అదేవిధంగా ఏంటంటే మీరు ఇల్లు ఏ ఫేసింగ్ ఉన్నా సరే పర్వాలేదు, మన సిద్ధాంతి గారు చూసి ఓకే అంటే తీసుకుందాం అనుకుంటే మీరు ఆ ఇంట్లో ఉంటే హ్యాపీగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా డబ్బులు బాగా సంపాదించుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలామంది ఫేసింగ్ని బట్టి వెళ్ళిపోవటం, దాంట్లో కొంతమంది దెబ్బతింటూ ఉంటారు, కొంతమంది పాడైపోతూ ఉంటారు, కొంతమంది అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఫేసింగ్ ఇంపార్టెంట్ కాదు. అయితే ఇంట్లోనే బేసిక్ గా ఇప్పుడు ఈస్ట్ సౌత్ మధ్యలో మనకు ఆగ్నేయం, కానీ ఆగ్నేయంకి ఇటువైపు అంటే సౌత్ లో విండోస్ ఉండొద్దు అంటారు. యాక్చువల్గా ఏంటంటే అది తెలియకుండా కొంతమంది సిద్ధాంతులు చెప్తా ఉంటారు. ఒక ఇంటికి వెళ్తారు సిద్ధాంతి గారికి, ఏం తప్పు దొరకదు, ఏదో సౌత్ లో ఎంట్రన్స్ లో సౌత్ విండో వచ్చింది అనుకోండి, ఇక విండో ఉండకూడదు, ఇది జరపాలంటారు. అది తప్పు. అది సౌత్ విండో కానీ సౌత్ లో కానీ ఈస్ట్ లో కానీ ఎక్కడైనా సరే విండోస్ పుష్కలంగా పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన ఇంట్లో గాలి బాగా వస్తుంది, మన ఇంట్లో వెలుతురు బాగా వస్తుంది, ఫ్లో అవుతూ ఉంటుంది గాలి. గాలి కోసం, ఫ్లో అవటం కోసం విండో పెట్టుకోవాలి, మన సేఫ్టీ కోసం డోర్ పెట్టుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు ఇంకో చిన్న ప్రశ్న ఒక మనకి ఆడియన్స్ అడిగారు ఏంటంటే, ఇప్పుడు టెంపుల్ ఉంటుంది, టెంపుల్ కి చుట్టూతా ఏదో పాతకాలంలో ఈ కాలంలో ప్లేసెస్ రెసిడెన్సెస్ అయిపోయి ఆ గోపురం నీడ పడొద్దు అంటారు.
టెంపుల్ అంటే భగవంతుడే, ఆ నీడ పడితే మనకి ఇబ్బంది ఏంటి? అంటే ఆ ఎనర్జీస్ మేము తట్టుకోలేమా? దానికి ఉన్న విశేషత ఏంటి? ఎందుకు? అంటే టెంపుల్ నీడ పడటం వల్ల కూడా చాలా శుభసూచకం. అంటే ఒక పల్లెటూరులో అనుకోండి, టెంపుల్ నీడ పడకూడదు, కొద్ది దూరంగా ఉండరా అని చెప్తారు, అవును. దూరం కట్టుకోండి అని చెప్తారు. ఎందుకంటే పల్లెటూరులో జాతర జరుగుద్ది. ఓ. జాతర టైంలో ఆ జాతరకి కొద్ది ప్లేస్ కావాల్సి వస్తుంది అన్నమాట మనకి. ఆ ప్లేస్ కావాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్లేస్ని మనం వాడుకోవడం కోసం ఆ పల్లెటూరులో అది ఒక టెంపుల్ ఉందనుకోండి, టెంపుల్ చుట్టుపక్కల ఇల్లుని కట్టుకోకుండా అడ్డుకోవటం అన్నమాట దాన్ని. అదే బస్తీ అయిపోయింది అనుకోండి, అది గజం 50,000 అయిపోద్ది. అది ఎక్కడ వదులుతాడు? వదలలేడు. డెఫినెట్గా ఆ బస్తీ చుట్టూ ఇల్లు ఉంటాయి, హౌసెస్ ఉంటాయి. అది కట్టుకుంటే ఏమవుదు వాళ్ళకి దేవుడు వాళ్ళని కాపాడుతారు, మనల్ని కాపాడుతాడు. అంటే జాతరకి కావాల్సిన ప్లేస్ ని మనం వదులుకోవాలి, పల్లెటూరు కాబట్టి. ఇప్పుడు లేకుండా తీసుకున్నప్పుడు ఆ సెంటిమెంటల్ థాట్ ని మనం అలా నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదండి. ఓకే, ఇంకో క్వశ్చన్ మరీ ఫన్నీగా, అంటే మా ఇంటి దగ్గరే ఒక అంకుల్ ఎప్పుడు ఆయన శ్మశానం చుట్టూతో ఏమైనా స్పేస్ ఉంటే గనక అటువైపు ల్యాండ్ ఎవరు కొనరు, తను మటుకు బ్రహ్మాండంగా ఉంటాడు. అయితే నేను అడిగాను ఎందుకు అంటే ఆయన అన్నాడు, అది వాస్తు అప్లికేబుల్ కాదు, అది పిచ్చి వాస్తున్నా ఏ వాస్తున్నా మనం బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ బికమ్స్ నల్లిఫైడ్ అని అన్నాడు. సో ఆ శ్మశానం చుట్టూతో ఉన్న ప్లేసెస్ కి వాస్తుకి ఒక 2 లైన్స్ మీరు లైట్ వేస్తే. అంటే ఏం లేదు మేడం గారు, విషయం ఏంటంటే పల్లెటూరుకి బస్తీకి తేడా ఇదేనమాట. పల్లెటూరులో ఏం చేస్తారు, శ్మశానం ఉంటే దూరంగా ఉంటారు, ఇల్లు కట్టుకుంటారు. బస్తీలో ఏంటంటే టౌన్లోకి వచ్చేవాడికి ఇల్లు టైట్ అయిపోతాయి అన్నమాట, కాస్ట్ అయిపోతుంది బాగా, భూమి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా ఒకటి వెళ్ళే మనకేం ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు శ్మశానం చుట్టుపక్కల కట్టుకుంటారు, ఏమవుతుంది. శ్మశానంలో దెయ్యాలు ఉండవు, భూతాలు ఉండవండి ఎప్పుడు కూడా. ఎందుకంటే శ్మశానంలో శివుడే ఉంటాడు, మంచిది, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందకరం, బిజినెస్ లో బాగా రాణిస్తారు దాన్ని. సూపర్ అండి. అసలు ఆయన ఎటు పోయినా ఒక క్లిక్ అయిందని ఎక్కడైనా శ్మశానం ఉంటే ఆ దూరంలో తక్కువగా దొరుకుతుంది శ్మశానం, కొట్టుకుంటాడు. ఇంకోటి ఆ బిల్డింగ్ లో అపార్ట్మెంట్ లో అందరు సక్సెసే, ఆయనే కాదు. అవును. సో ఇంకో క్వశ్చన్ అంటే ఇంకొక విషయం శ్మశాన విషయంలో కూడా, శ్మశానం యొక్క అంటే శవం కాలుస్తున్నప్పుడు స్మెల్ కొంతమంది పడదండి. ఆ పడిన వాళ్ళు కొద్ది దూరంగా ఉండాలి. నేను చాలా 2-3 ఇన్సిడెంట్లు చూశాను నేను. వాళ్ళకి శ్మశానం దూరంగా పంపిస్తే హ్యాపీగా జీవిస్తున్నారు వాళ్ళు. అంటే అందరూ కాదు, 1,00,000 మందిలో ఒక మనిషికి పడదు ఆ శ్మశానం యొక్క స్మెల్, పడదు. దాన్ని కొంచెం మరీ దగ్గరలో కాకుండా ఆ చుట్టూతా ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అంటే మనకి నెగిటివ్ చెప్పి కొనరు, బట్ నేను విట్నెస్ చేశాను ఒకరు కొంటుంటే. ఇంకో క్వశ్చన్, వాస్తుకు రెసిడెన్స్ వాస్తు సైంటిస్ట్ దొరికారు కదా అన్ని అడుగుకుందాం అని. అయితే ఇంట్లో గడపలు కౌంట్ ఉంటుంది కదా, అయితే కొందరు ఈక్వల్ నంబర్స్ అంటారు, కొందరు అన్ఈక్వల్ నంబర్స్ అంటారు. మీ దృష్టిలో విచ్ ఇస్ రైట్? అంటే ఒకప్పుడు యాక్చువల్గా అంటే పూర్వకాలం నుంచి గత 50 years బ్యాక్ కానీ లేదా ముందు కానీ ఇప్పటి వరకు, గత 2020 వరకు కూడా మీకు ఎన్ని కూడా గడపలు ఉండేవి అన్నమాట. ఇప్పుడు గడపలు లేవు, గడపలు లేవు, గుమ్మాలు కూడా లేవు ఇప్పుడు. ఎందుకంటే ఒక సింహద్వారం ఎంట్రన్స్ డోర్ ఒకటే టేక్ పెడుతున్నారు, రిమైనింగ్ బ్యాలెన్స్ అన్ని కూడా చెత్తబట్టిపోతున్నాయి అని చెప్పని ఇప్పుడు గ్రానైట్ పెట్టుకుంటున్నారు. గ్రానైట్ అన్ని కూడా కౌంటింగ్ ఉండవండి అసలు. యాక్చువల్గా రియల్గా ఇందాక మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి చెప్తున్నాను మీకు నేను, ఎన్ని గడపలు, ఎన్ని డోర్స్ ఉండాలి, ఎన్ని విండోస్ ఉండాలి అనే సిద్ధాంతం అడిగారు మీరు నాకు. 2 విండోస్, 4, 6, 8, 10. సో ఈక్వల్ నంబర్స్. ఎస్, అలాగే 12, 14 అలాగ ఉండాలి. 12 అంటే 12, ఎస్ 12, 14. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. అలా పెట్టుకుంటూ పోవచ్చు. ఉండాలి అంటే వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది ఇప్పుడు అవి లేకుండా కూడా కొంతమంది ఎక్కువగా యూపీవీసీ విండోస్ వస్తున్నాయి. విండోస్, ఆ యూపీవీసీ విండోస్ వల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదు, ఎన్నేం పెట్టుకోవచ్చు. ఎందుకంటే గాలి వెలుతురు ఇంటికి చాలా అవసరం మనకి. ఇప్పుడు మనకి ముక్కులు ఉన్నాయి, గాలి పీల్చుకుంటున్నాం మనం, నోరు ఉంది, గాలి వదులుకుంటున్నాం మనం మాట్లాడుతున్నాం. అలాగే అనేక రకాలుగా ఉంటాయి మనకి. అలాగే ఇంటికి కూడా ఏంటంటే విండోస్ చాలా ఇంపార్టెంట్, సింహద్వారం నోరు అన్నమాట. ఈ రకంగా ఏంటంటే గాలి వెలుతురుని మొత్తం సమపాలన చేసేది, ఇలా కలిపేది ఓన్లీ విండోస్, డోర్స్ కలుపుతాయి. దానివల్ల ఏంటంటే మనిషికి హాయినెస్, ప్రశాంతత, సమతులమైన గాలిని మనం అందుకోగలుగుతున్నాం మనం.
ఒక విండో ఒకటే ఉంటే గాలి అది వస్తూ ఉంటుంది, కానీ పోయే విండో ఉండాలి కదా, మనకి ఉండదు మనం. అలాగని క్రాస్ వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్. అందుకోసం చెప్పని మనం విండోస్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే జోడీగా వాడాలన్నమాట. జోడీ అంటే 2 విండోలు వాడాలి, ఒక విండో వాడకూడదు. వాడకూడదు. ఒక విండో ఉన్నా సరే సుఖం లేదు. ఒక విండో ఉందంటే ఒక రూమ్, ఒక విండో పడిందంటే ఇంకొక డోర్ కావాలి దానికి. అంటే ఆపోజిట్ అన్నమాట. అంటే ఇటు నుంచి వచ్చిన గాలి అటు వెళ్ళిపోవాలి, అటు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్ళిపోవాలి. 2 doors 2 windows. విండోస్ ఉండాలి. ఆ రకంగా సిస్టమేటిక్గా ఉండాలన్నమాట. ఉన్నప్పుడే మనకి ఆ ఇల్లులో గాలిని సమతూలంగా వస్తుంది, మనకి సరిపోయిన గాలి వస్తుంది. ఎక్కువ రాదు, తక్కువ రాదు. ఎక్కువ వచ్చినా సరే అడ్జస్ట్మెంట్ చేస్తుంది విండోస్, డోర్స్ చేసుకొని పోవటం వల్ల మనం ఇంట్లో ఉన్న వాళ్ళు ఆనందంగా ఆరోగ్యకరంగా. మెయిన్ ఏంటంటే వాస్తు అనేది డబ్బులు సంపాదడం కోసం కాదండి, ఆరోగ్యం కోసం వాస్తు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వాస్తు బాగుండాలి. డబ్బు సంపాదించడము, కోటీశ్వరులు అయిపోతాం, కుబేర్లు అయిపోతాం అనేది అబద్ధాలు అవన్నీ. అంటే మూఢనమ్మకాలు సృష్టించి డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నాం. నేను ఇంకొక విషయం కూడా ఈ మధ్యకాలంలో చాలా యూట్యూబ్లో చూస్తున్నాను. మీరు అద్దం ఎక్కడ పెట్టుకోండి, మీరు అభివృద్ధి చెందుతారు. కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయేమో, మనకి డబ్బులు రావు కదండి. కష్టపడాలి మనిషి, ఎవరైనా కష్టపడాల్సిందే. కష్టపడితే డబ్బులు వస్తాయి మనకి, సుఖపడితే డబ్బులు రావు కదా. అలాగే అద్దం ఆ మూల పెట్టుకోకూడదు, ఈ మూల పెట్టుకోవాలి, లేదా ఆధ్యాత్యం పెట్టుకోవాలి, ఇటు పెట్టుకోవాలి, దక్షిణ వైపు పెట్టుకోవాలి, పడమట వైపు పెట్టుకోవాలి, ఉత్తరం వైపు పెట్టుకోవాలి. ఇవన్నీ జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం. ఇవన్నీ వాస్తులో భాగాలు కాదు. అద్దం ఎప్పుడు కూడా ఏంటంటే మన కన్వీనియంట్ ప్రకారం పెట్టుకోవాలి. మీకు ఒక రూమ్ మీకు ఇచ్చారు, చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు మీకు. చిల్డ్రన్ బెడ్రూమ్లో మీరు చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు కన్వీనియంట్. ఎటువైపు కన్వీనియంట్గా ఉంటుంది మీకు, తలదూకుంటాకి, జడేసుకుంటాకి, మొత్తం బట్ట కట్టుకుంటా కన్వీనియంట్ ప్రకారం మీరు పెట్టుకోవాలి. అది పెట్టకూడదు అంటే కుదరదు. అలాగే మీ కన్వీనియంట్ ప్రకారం పెట్టుకోవాలి. కమర్షియల్స్ కానీ ఇప్పుడు బిట్స్ ఉన్నాయి, స్పెషల్లీ హైదరాబాద్ లో కాంపిటేటివ్ ప్లేసెస్ లో కొన్ని కమర్షియల్స్, స్పెషల్లీ ఇన్ ఆర్బిట్ మాల్ లాంటివి ఉన్నాయి. అంటే ఎలాంటి బిట్ కమర్షియల్స్ కి బిట్ కావాలంటే ఏ రకమైన స్టైల్లో ల్యాండ్ తీసుకునేటప్పుడు 2-3 విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి? రెసిడెన్స్ కి అయితే చెప్పారు, కానీ మెయిన్ కమర్షియల్ బిట్స్ తీసుకునేటప్పుడు కమర్షియల్ బిట్ ఎప్పుడు కూడా ఏంటంటే సూర్యకిరణాలు పడే లైటింగ్ ని గమనించగలగాలి సిద్ధాంతమేమో. అంటే కమర్షియల్ బిట్కి ఎలా ఉంటుందంటే మన రోడ్డు కన్నా హైట్ ఉండాలి బిట్. ఎప్పుడు కూడా రోడ్డు కన్నా హైట్ ఉండి సూర్యకిరణాలు కరెక్ట్గా పడి దాని యొక్క ఎస్టిమేషన్ వేయగలిగితే ఆ కమర్షియల్ బిట్ని మనం ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేసి మనం చెప్పగలిగితే చాలు. అంటే చాలామంది తెలియక లోతులో ఉన్నదాన్ని కమర్షియల్ అనుకుంటారు. దాని వాతావరణం, దాని పరిణామం, దాని స్వరూపం మొత్తం కనబడిపోద్ది, ముందు మాకు తెలిసిపోద్ది. దాని స్వరూపం ఎలా తెలుస్తుంది అంటే మాకు దాని విధానం బట్టి మేము చూసి ఇది ఫ్యూచర్లో కమర్షియల్ అవుతుంది, ఇది కొనుక్కుంటే బాగుంటుంది అనే విషయాన్ని గమనించగలగాలి సిద్ధాంతి అనేవాళ్ళు. అప్పుడు దాని గురించి మనం చెప్పవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్ హైదరాబాద్లో చాలా కొన్ని స్పేసెస్, ఒకటి నార్బిట్ చెప్పాను, కొన్ని అంత పాపులర్ అయిపోయాయి. దట్ హాస్ నథింగ్ టు డూ ఆ డిజైనింగ్ స్పేస్ కి సంబంధించింది అంటారా? వాస్తు అనేది వేరు, డిజైన్ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అది ఓకే, దీన్ని తీసుకొని వాస్తు సిద్ధాంతాలు దాటి దూరిపోతున్నారు. డిజైనర్లో దూరిపోవడం వల్ల ఇంజనీర్కి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇంజనీర్ అనేవాడు చదువుకుంటాడు, 5 years చదువుకుంటాడు, 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనకి, ఎన్నో బిల్డింగ్ కడతాడు ఆయన. ఇతనికి ఏ చదువు రాదు సిద్ధాంతి అనేవాడికి, వాస్తు గురించి తెలుసుకుంటాడు అంతే. టెక్నికల్గా తెలియదు కదా వాళ్ళకి. వాస్తు సిద్ధాంతి వేరు, ఇంజనీర్ వేరు. చాలామంది ఏంటంటే డ్రాయింగ్లు డిజైన్ చేసుకోవటం, వాళ్ళే సొంతగా డిజైన్ చేసుకొని ఇది వాస్తుపరంగా ఉంటుంది కట్టుకోండి అమ్మా అని చెప్పి డ్రాయింగ్ షీట్లు జరుగుతుంది. అలా ఎప్పుడు ఇవ్వకూడదండి. మనం ఎప్పుడైనా సరే ఒక ఇంజనీర్ని డిజైన్ చేసుకొని ఇంజనీర్ ప్రకారంగా మనం ముందుకు కొనసాగి ఆ తర్వాత వాస్తు సిద్ధాంతంగానే యాడ్ చేసుకొని ఇది వాస్తుపరంగా ఉందా లేదా సార్ చెప్పండి సార్ అని చెప్పి వాస్తుపరంగా అది ఉంది సార్ అని చెప్పిన తర్వాత అప్పుడు ఇద్దరు కోయిన్సైడ్ అయ్యి ఆ బిల్డింగ్ నిర్మాణం చేపట్టగలిగితే ఆ బిల్డింగ్ అద్భుతంగా రాణిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ బిట్స్ మనకి ఎలా రెక్టాంగులర్, ఇర్రెగ్యులర్ గా కూడా దొరుకుతాయి. ఇప్పుడు మీరు ఈస్ట్ వెస్ట్ నార్త్ అనేది మనకు డిగ్రీస్ లో మార్చిపోతుంది, ఈస్ట్ లాగానే అనిపిస్తుంది. కంపాస్ పెట్టుకు మటుకు 30-40 degrees డీవియేషన్. అప్పుడు ఈ ఈస్ట్ వెస్ట్ మేము అప్లికబుల్ అవ్వనట్టే కదా? అది కాదండి, యాక్చువల్లీ ఏంటంటే మీకు ఆ విషయం మీద క్లారిటీగా చెప్తాను. మీకు దిక్కు చూసా అనేది అసలు మాది కాదు. అది
దిక్కు సూచి అంటే సార్ అంటే కంపస్. మేము అదే వాడతాం phone లో ఉంది. యాక్చువల్గా కంపస్ అనేది యాక్చువల్లీ ఏంటంటే ఒకప్పుడు పూర్వీకులు దేనికి వాడేవాళ్ళు అంటే దాన్ని ఓన్లీ షిప్లో వెళ్ళేటప్పుడు కరెక్ట్. ఏ దిక్కున ఎలాగుంటది, ఏ దిక్కున ఏముంటది, ఆ దిక్కు ఈ దిక్కుగా వెళ్తే మనకి ఈ ఈ యొక్క దేశం తగులుతుంది మనకి అని షిప్లు వాడేవాళ్ళు అన్నమాట. వాళ్ళను ఫ్లై లెవెల్ మామూలుగా హెలికాప్టర్లో వాడేవాళ్ళు దాన్ని. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి భూమి మీద తీసుకొచ్చి పడేసారు దాన్ని. అది సిద్ధాంతాలు వాడుతున్నారు ఇప్పుడు దాన్ని. సిద్ధాంతులు అందరం వాడతాం. అయితే 30 degrees యాంగిల్ పోయిందని. ఈ డిగ్రీస్ వాస్తు గురించి 2 నిమిషాల్లో క్లారిటీ. క్లుప్తంగా అర్థమయ్యేది చెప్తాను మీకు నేను. వాస్తు పరంగా తూర్పు వైపు రోడ్డు గనక ఉంటే అది 15 డిగ్రీలు తిరిగినా 20 డిగ్రీలు తిరిగినా 30 డిగ్రీలు తిరిగినా సరే ఈ పక్క అతను బిల్డింగ్ కట్టేశాడు, ఇతను బిల్డింగ్ కట్టేశాడు, ఇతను బిల్డింగ్ కట్టేశాడు, మధ్యలో మీ స్థలం ఖాళీగా ఉంది. ఇప్పుడు మీరు 30 డిగ్రీలు తిరిగిపోయి 30 డిగ్రీలు తిప్పి మనం బిల్డింగ్ కట్టలేము మనం. అవును. ఇది రోడ్డు ఇదే కదా. కష్టంగా జోక్ లా ఉంటది, ఇట్లా మేమే రాంగ్ లో ఉన్నట్టు ఉంటుంది. అవును. ఇప్పుడు ఇతను ఈస్ట్ ఫేసింగ్ కట్టుకున్నాడు, తెలియకో ఇతను ఈస్ట్ ఫేసింగ్ అని కట్టాడు, ఆయన అనుకుని కట్టాడు. ఇతను బోర్ ఎక్కడం చూసుకోవాలి, ఇతను బోర్ చూసుకోవాలి, ఇతను బోర్ తీసుకోవాలి. ఇతను బోర్ ఈ మూల ఉన్నప్పుడు ఇతను బోర్ ఈ మూల తీసుకోలేడు కదా. రేపు పొద్దున వాస్తు తప్పొద్దు కదా దీనికి. అంటే డిగ్రీలో వాస్తుని ఎప్పుడు కూడా మినిమైజ్ చేసుకోవాలి, తక్కువ చూడాలి, కంపాక్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మనం. రోడ్ని బేస్ చేసుకొని రోడ్డు ఎటు ఉందో అది ఈస్ట్ ఫేసింగ్ అవుతుందో కాదు తెలుసుకొని ఇది ఆగ్నేయ ప్రాచ్య అని, అది దక్షిణ ప్రాచ్య అని, ఇంకో ప్రాచ్య అని చెప్పి రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు జనాల్ని. ఏం అవసరం లేదండి. మీరు ఒక జనాలు ఎటు వెళ్తున్నారో మనం అటు వెళ్ళిపోవాల్సిందే. ఓకే. ఇంకో ఇంట్రెస్టింగ్ అంటే అది సెల్లింగ్ టాక్టిక్సా తెలీదు. అంటే కొన్ని టెంపుల్స్కి వెళ్తే కనుక కొంచెం సూర్యుడిది ఒక బొమ్మలాగా, లేదంటే మన టార్టిస్ తాబేల్ని అలాంటివి ఇంట్లో తెచ్చుకుంటే ఎలాంటి వాస్తు దోషాలున్నా నల్లిఫై అయిపోతుంది అని అంటున్నారు. అది మా మూఢనమ్మకమా లేదా అలాంటి పరిష్కారాలు ఏమన్నా నిజంగా ఉంటే మాకు చెప్పండి. అయితే విషయం ఏంటంటే దిష్టి బొమ్మలు అంటాం మనం. దిష్టి బొమ్మలు కానీ, సూర్య దేవాలయం కానీ, లేదా హనుమంతుడు కానీ, లేకపోతే విఘ్నేశ్వర స్వామి కానీ, అలాగే రకరకాల తాంబేలు కానీ, గుర్రాలు కానీ, రకరకాలు అన్నీ ఈ మధ్యకాలంలో కొన్ని వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే పచ్చి మూఢనమ్మకాలు, పచ్చి అబద్ధాలు. ఒక నమ్మకం అన్నమాట, మూఢనమ్మకం. ఇది ఉంటే కొంతమంది పట్టికి బెల్లం పెడతారు, పట్టిక పెడతారు పొట్టెదురుగా. ఆ పట్టిక పెట్టిన ప్లేస్లో ఇంకో గ్లాసు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే ఆ బిస్కెట్లు షాకిట్లు సేల్ అవుతాయి. ఈ పట్టిక ఇటు వల్ల ఉపయోగం ఉండదండి. మీరు చేయాల్సిన పని ఎప్పుడు కూడా ఇల్లు అనుకుంటే మటుకి మీ ఇల్లుని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇల్లు డోర్స్, విండోస్ నీట్గా వారానికి ఒకసారి, నెల ఒకసారి క్లీన్ చేసుకోండి. మీ ఇల్లు శుభ్రంగా ఉంటే మీకు వాస్తు శుభ్రంగా ఉన్నట్లు లెక్కే. ఎంత మంచి మాట చెప్పారు. మేము చిన్నప్పుడు అలుక్కునే వాళ్ళము. ట్యూస్డేను ఫ్రైడేను ఆవు పేడతో అలికే వాళ్ళం. మళ్ళీ ట్యూస్డే ఫ్రైడేనే మాకు పండగలా ఉండేది. మళ్ళీ పండగ వస్తే బోనస్. అవును. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చాయి, చాక్ పీస్ తో పనావిడ వచ్చి బయట వేసేస్తుంది. అప్పుడు ఈవినింగ్ కూడా ఇల్లు క్లీన్ చేసుకునే వాళ్ళం. సాయంత్రం 4 నుంచి 5 వరకు వాకిలు ఊడవాలి, ఇల్లు ఊడవాలి, పొద్దునేమో స్నానపు చల్లాలి. అవి ఏమీ లేవు. సో ఇట్స్ సాడ్. ఎందుకంటే అపార్ట్మెంట్ స్టైల్లో అపార్ట్మెంట్ సాడ్ ఏం కాదు, అది అపార్ట్మెంట్ స్టైల్ వచ్చింది కాబట్టి మన ఇంటిని శుభ్రం చేసుకోవటమే. పరిశుభ్రత మీద పరిశుభ్రత ఉంటే చాలు, వాస్తు ఉన్నట్టే. చాలా మంచి చెప్తున్నారు. ఎందుకంటే పరిశుభ్రత చాలా అవసరం మనకి. మన ఇండియాస్లో మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి, కానీ విదేశాలకు వెళ్ళామనుకోండి, మీరు బాత్రూంలో కూర్చొని బిర్యానీ తినొచ్చు. అంత టేస్ట్, అంత క్లీన్. పాయింట్ టు బి నోటెడ్. పరిశుభ్రత పెట్టుకుంటారు, పరిశుభ్రంగా ఉంటుంది. అది బాత్రూంలో బిర్యానీ తినొచ్చు. అర్థం ఏంటో కొన్నారు, ఎంత క్లీన్ గా ఉందో అర్థం చేసుకోవాలి. చిన్న స్మెల్ కూడా రాదు అక్కడ, చిన్న దోమ కూడా వాళ్ళది అక్కడ, చిన్న క్రిమి కూడా ఉండదు అక్కడ దాంట్లో బాత్రూమ్ లో. అంత క్లీన్ గా చేసుకుంటారు వాళ్ళు. అలాగే ఇళ్లలో కూడా వాళ్ళు ఉడేని అవసరం అయినా సరే నీట్ గా మాప్ పెట్టుకుంటారు. మూడు పిల్లలు ఇద్దరు కష్టపడతారు, పని వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళు నీట్ గా చేసుకుంటారు. బట్టలు నీట్ గా మడత పెట్టుకుంటారు. మనోళ్ళు మడత పెట్టుకో, అన్ని బట్టలన్నీ మంచం కింద తోసేస్తారు, ఇటు మంచం కింద తోసేస్తారు, అటు బీరో కింద తోసేస్తారు, నెట్టేస్తారు. ఏం పెట్టుకున్నా ఏం వాస్తు ఏం చేసిన సుఖం ఏంటంటే మనకి. మన శుభ్రతే మన వాస్తు. టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి సౌత్ ఇండియాలో, ద్రవిడ స్టైల్లో. అష్టదిక్పాలకులు పెడతాం మనం, ఇంద్రుడు, కుబేరుడు అని 8.
టెంపుల్ కి స్పెషల్లీ సౌత్ ఇండియన్ టెంపుల్స్ ద్రవిడ స్టైల్లో ఉంటాయి. Yes. కొండన్నా లేదంటే ఒక వాటర్ పారే నీళ్లు గాని ఏదో ఉన్న చోటే టెంపుల్స్ ఉంటాయి. Yes, yes. అయితే ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ లో కూడా ఇది నా క్యూరియాసిటీ, టెంపుల్ కన్స్ట్రక్షన్స్ కూడా వాస్తు చూస్తారా? చూడరా? ఆ వాస్తు వేరేగా ఉంటుంది. కానీ ఉంటుందా? ఉంటుంది. అంటే దాని సిద్ధాంతులు వేరేగా ఉంటారు, వేద పండితులు ఉంటారు దానికి. ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వేద పండితులతో వేద మంత్రాలతో చదువుతారు. అది దైవ నిర్ణయం బట్టి అది జరుగుతుంది అక్కడ, మానవ వల్ల కాదు. అది దైవ నిర్ణయం. వాస్తే కదా మరి టెంపుల్ కట్టడం కూడా వాస్తే, వాస్తు ప్రకారం కడతారు. వాస్తు ఇప్పుడు కట్టరు కదా వాళ్ళు. ఎప్పుడు కూడా వాస్తు ప్రకారంగానే ఒక క్రమ పద్ధతిలోని ఇలా దేవుడు చూడాలి, ఇలా ఉండాలి అని చెప్తా ఉంటారు, చేస్తా ఉంటారు. ఇప్పుడు ఎందుకు మొన్న ఒకసారి వాళ్ళ ఊరి పేరు చెప్పను నేను, ఒక కృష్ణుడు టెంపుల్ కడుతున్నారు ఒకసారి. వాళ్ళు నన్ను పిలిచారు. పిలిచి గురువు గారు కృష్ణ టెంపుల్ కడుతున్నారు సార్, గురువు గారు మరి అంతా డిజైన్ అంతా రెడీ అయిపోయిందండి, ఇంజనీర్ గారు మొత్తం డిజైన్ గీశారా అంటే గీశారు సార్, మీరు ఫైనల్ చేస్తే సార్ అన్నది. అన్ని చూశాను. చూసిన తర్వాత మొత్తం అన్ని కృష్ణ టెంపుల్ మంచి 6 ఫ్లోర్లు కట్టారన్నమాట. కడతారు, కడతారు, ప్రాసెస్ అన్ని ఏం జరుగుతుందండి అంటే అన్ని గమనించి నేను చెప్పాల్సిందంటే నేను ఒకటే ఒక పాయింట్ చెప్పాను. కుంటి వాళ్ళు అంత దూరం ఎలా ఎక్కుతారు, వికలాంగులు, కరెక్ట్, హ్యాండిక్యాప్టర్స్ మీరు 4వ ఫ్లోర్ వరకు ఎలా ఎక్కుతారు వాళ్ళు, ఆ ఇంపార్టెంట్ క్లారిటీ ఇవ్వమని. అంటే అదేంటండి అంత మీరు అడుగుతుంది వాస్తు గురించి చూడమన్నా అంటే వాస్తు ఇది కూడా వాస్తేనండి. వికలాంగుడు ఒక దేవుణ్ణి పూజ చేసుకుంటాకి 4వ ఫ్లోర్ వరకు ఎక్కేసి అక్కడ ఆయన మెయిన్ హెడ్ ఉంటది, అక్కడ మనం పూజ చేసుకోవాలని కోరిక పుడుతుంది, అక్కడ దాకా ఎలా వెళ్తారు వాళ్ళు అదొకసారి గమనించండి సార్ అన్నాను. అనేప్పటికిలే ఆశ్చర్యపోయాను. నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి, మీరు వాస్తు చూడమంటే వాస్తు పక్కన పెట్టండి, ఇది కరెక్ట్, ఇది కామన్ సెన్స్ వాస్తు ఇది అనేపట్లే. అప్పుడు ఏం చేయమంటాడు, ఒక లిఫ్ట్ సపరేట్ ప్రొవైడ్ చేయండి పై దాకా, ఇది హ్యాపీగా ఉంటుంది. వికలాంగులు ఒక లిఫ్ట్ పెడితే డైరెక్ట్ పైకి వెళ్ళి కొంతమంది కింద పూజ చేస్తే పైకి పూజ చేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ఆలోచన మనం కాదనకూడదు అని చెప్పేసి అంటే అది ఓకే అయిపోయింది. లాస్ట్కి నార్త్ తిరిగి ఉంది, హైవేకి అభిముఖంగా నడుస్తుంది అన్నమాట. నడుస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఈస్ట్ వైపు పెట్టండి ఫేసింగ్ అని గైడ్ లైన్స్ ఇచ్చాను నేను. ఎందుకు అలాగేంది బెటర్, ఇది పెట్టి తప్పేంటి అడిగారు ఆయన. తప్పులేదు, క్రాస్ క్వశ్చన్ అన్నమాట. వేసినప్పుడు ఏం చెప్పానంటే, మీకు హైవే మీదకి వెళ్తున్న ప్రతి ఒక్కరు దండం పెట్టుకుంటాడు సార్, దేవుడు ఇటు తిరుగుంటాడు, దండం పెట్టి కుదరదు కదా అని చెప్పి అంటే వెరీ గుడ్ నైస్ అని 2 పాయింట్ నోట్ చేసుకుని 2 పాయింట్లు అమలు చేశాడు దాన్ని. అది వికలాంగుడు ఒక లిఫ్ట్ పెట్టాడు, వీళ్ళకి వచ్చాను ఆ దేవుడిని ఇటు స్వరూపం మార్చాడు. ఇప్పుడు ఏ ఫేసింగ్ చేశారు? ఈస్ట్ ఫేసింగ్ చేసి, ఈస్ట్ నేషనల్ హైవే ఉంది, సో పబ్లిక్ అంతా వెళ్తుంది, దానివల్ల ఎంతో ప్లస్ పాయింట్ కదా మనకి. అంటే బేసిక్ కామన్ విషయమే మీరు హైలైట్ చేసి అంతే, దట్ ఈస్ ఏ వాస్తు. మనం ఇండియా మొత్తం ఇప్పుడు మనం ఈస్ట్ కున్నాం కదా, మనం ఇప్పుడు మనం సౌత్ కున్నాం. అంటే ఈ దేశాల్లో కూడా వాస్తుతో ఏమన్నా ఆలోచించుకుంటే, అసలు దేశాలకి వాస్తు ఉండదు, వాస్తు ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కి ఎక్కువ, దేశాలకి వాస్తు ఉండదు. ఏ దేశానికి ఆ దేశం వాళ్ళు బాధలు పడతారు, మన దేశం మన బాధ పడతారు. చైనా వాడు వాస్తు చైనా వాడు లెక్కల్లో ఉంటది, రష్యా వాడు వాస్తు రష్యా వాడికి వాస్తే ఉండదు, ఏదో అంటారు. అలాగే ఏ దేశస్తులు ఆ దేశస్తుల్లో ఉంటుంది, ఒకరు నడుస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటారు దాన్ని. అంటే సార్ మీరు వాస్తులో ఎంతో మంది మాలాంటి వాళ్ళు ఇన్ని క్వశ్చన్స్ అడుగుండొచ్చు, అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఏదన్నా వాస్తు హిస్టరీలోనే మీకు రాని ఏదైనా సిచ్యువేషన్ స్టోరీ ఏదైనా ఉంటే చెప్పండి. ఏముండదమ్మా, అంటే అలాంటి క్వశ్చన్స్ అంటూ ఏముండవు మాకు, ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి. ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏదైనా ఉంటే చెప్పండి. వాస్తులో ఇప్పుడు ఇది చెప్పారు, బాగా చెప్పారు. ఆ టెంపుల్ కడుతున్నారు కానీ ఒక చిన్న 2 కామన్ సెన్స్ సంబంధించి హైలైట్స్ చేశారు. ఆయన వాస్తు కాదు అన్న మీ సబ్జెక్ట్ కాకుండా కామన్ సెన్స్ అంటే ఆయన కరెక్ట్ అనిపించి అమలు చేశాడు ఆయన. అలాగా ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ లో ఎంతో మంది చూసుండొచ్చు. అంటే మామూలుగా వాస్తు అన్ని ఇళ్ళకి వాస్తు చూస్తూ ఉంటాం మేము కామన్ గా, చూసినప్పుడు రకరకాల డిఫరెన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ గా మెంటాలిటీస్ ఉంటారు జనాలు. ఎందుకంటే భర్త పడితే భార్య పడితే, భార్య పడితే పిల్లలు పడదు, రకరకాల డిఫరెన్స్ కోణాల్లో ఉంటాయి అన్నమాట.
వీళ్ళు ముగ్గురిని ఎదుర్కోవటం మా తరం అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఏమికి సమానం చెప్పాలి, అతనికి సమానం చెప్పాలి, పిల్లలకు సమానం చెప్పాలి. ముగ్గురు ఏజ్డ్ పర్సన్సే. అంటే బాగా మొత్తం పిల్లలు కూడా 35 సంవత్సరాల వయసు వచ్చింది. తల్లిదండ్రులకు సమానం చెప్పాలి. వీళ్ళందరూ సమానం చెప్పుకుంటూ వాస్తుని సరి చేసుకుంటూ రావాలి. ఛాలెంజ్ స్టఫ్ అన్నమాట. మనం గట్టిగా అబద్ధాలు చెప్పడం కుదరదు. అబద్ధం చెప్తే ఈ రోజున ప్రతిదీ తెలిసిపోయేది ప్రతి ఒక్కరికి కూడా. సిద్ధాంతులు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక వాస్తుని మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. కానీ వాస్తు ఇలా తప్పిందండి మీ ఇంట్లో, మీకు పెద్ద కొడుకు టపా అనకూడదండి. చాలా మంది చెప్పేస్తున్నారు, చచ్చిపోతారని చెప్తున్నారు. అది చావకుండా చచ్చినా వాళ్ళు చెప్పిన తర్వాత అయితే వాళ్ళు చెప్పిన మూలంగానే ఫీలింగ్ వస్తుంది. కానీ వాస్తులు ఎప్పుడు చచ్చిపోవడం ఉండదండి. వాస్తులు ఏంటంటే అనారోగ్యం గురవుతాం మనం కొంచెం వాస్తు బాగలేకపోతే. వాస్తు మనం ఇల్లే వాస్తు ఒక్కటి కాదండి, పరిసర వాస్తు కూడా చూడాలి మనం. పరిసర వాస్తు అంటే ఉదాహరణ చెప్తాం మీకు, చాలా ఇంపార్టెంట్. పరిసర వాస్తు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక మురికి ఏరియాలోకి వెళ్ళి ఒక ఇల్లు కట్టుకున్నాం మనం, ఒక స్లమ్ ఏరియాలో. సమ్ ఏరియా మనం ఇల్లు కట్టుకుంటే ఆ ఏరియా అంతా సమ్ ఏరియాలో సమ్మ వాసన వస్తుంది మనకి. మురికి వాసన లేదా బ్యాడ్ స్మెల్స్ ఇవన్నీ వస్తాయి. అలా ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే, మీ ఇల్లు వాస్తుపరంగా కట్టినా సుఖం లేదు. బ్యాడ్ ఏరియాలోకి వెళ్ళి బ్యాడ్ అవకాశాలు మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం చేసేది వాస్తు అనేది మన ఇంటికే కాదు, పరిసర వాస్తు కూడా చూసుకొని కొనుక్కోవాలి స్థలాలను మనం. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మేము అక్కడి నుంచి వాస్తు సిద్ధాంతం తీసుకొచ్చాను, కాశీ నుంచి ఇల్లు దింపాను, వాస్తు సరి చేశారు, పూజలు చేశాము అంటే వాస్తు మారలేదని మారదు. పరిసర వాస్తు కూడా చూసుకొని వాస్తు కొనుక్కోవాలి సైట్ని మనం. అదొక సిద్ధాంతం అన్నమాట. ఆ సిద్ధాంతాన్ని పాటించగలిగితే మంచి ఫలితాలు పొందుతాం వాస్తు పరంగా. ఐ థింక్ మనం అందరం చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాము అనే విషయాన్ని అన్ని ఆన్సర్స్లో అంతే కామన్ సెన్స్గా నీట్గా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చాలా సంతోషం. మీతో ఇవాళ మంచి ఎపిసోడ్ చేశాము. కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అయినా మీరు ఇబ్బంది పట్టకుండా చెప్పారు. ఇంకొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ ఒకసారి మీరు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తే E6 ఛానల్లో తప్పకుండా మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాము. థ్యాంక్ యూ సార్.